బాధ్యత అందరిపైన ఉంది. ఓకే ఓకే రైట్. నుమేన్ గారు, ఇదంతా కేవలం ప్రైవేటు భూముల కోసమైనది ప్రతిపక్షాల ప్రధానమైన వాదన. ఎవరండి రోడ్లు అమ్ముకున్నది? ఎవరండి రైల్వేస్ అమ్ముకున్నది? ఎవరండి ఎయిర్వే సర్వీసెస్ ని అమ్ముకున్నది? ఎవరండి ప్రైవేటీకరణ చేసినది? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టినరండి? ఔటర్ రింగ్ రోడ్ 7,300 కోట్లకు ఎవరు అమ్ముకున్నారండి? సిగ్గు లేకుండా అమ్ముకొని ఆనాడు రోడ్లు అంటున్నా రోడ్లు అమ్ముకున్నారండి. అటువంటి మూర్ఖులు ఈ రోజు వచ్చేసేసి ప్రైవేటీకరణ చేస్తున్నారు. భూములు తీసుకెళ్లేసేసి ఇది చేస్తున్నారు. జీవో ఉందా? ఏడైనా ఉందా? కేబినెట్ లో డెసిషన్ ఉందా? ఇదే మన కల్వకుంట్ల రాజ్యం అనుకున్నారా? ఇది పోయి ఇది అమ్మేస్తాం అది అమ్మేస్తాం అని చెప్పనీకి ఏది జరగదు. 100% స్కిల్ యూనివర్సిటీ ఉంటది, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఇందాక పెద్దలు విఠల్ గారు మాట్లాడినట్టు వాస్తవానికి ఈ రోజు టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్నది ఐటీఐ పిల్లలు కానివ్వండి, పాలిటెక్నిక్ పిల్లలు కానివ్వండి. నేను ఇంజనీరింగ్ చేసిన, మాస్టర్స్ చేసిన, ఎల్ఎల్బి చేసిన, ఎల్ఎల్ఎం కూడా చేస్తున్నా. నేను వాస్తవానికి నేను విద్యా వ్యవస్థలో ఉన్నా కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేను ఈ రోజు పిల్లలు స్కిల్స్ లేకుండా బయటికి వస్తున్నారు. పేపర్ ఓన్లీ టిష్యూ పేపర్ మాదిరిగా వాళ్ళ సర్టిఫికేట్స్ ఉండిపోతున్నాయి. వాటి కాకుండా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసము ఈ రోజు స్కిల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చేసి చేస్తున్నారండి. ఆకినూరి మురళి గారు అంత ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వారు యుఎస్ కూడా ట్రావెల్ చేసి వచ్చి వారు రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు చేస్తున్నాము. స్కిల్ యూనివర్సిటీ వారు మాట్లాడుతూ స్కిల్ లెస్ పీపుల్ ని పెడుతున్నారు, ఫేస్ లెస్ పీపుల్ ని పెడుతున్నారు అని చెప్పేసి. ఈజ్ ఆనంద్ మహేంద్ర నాట్ దట్ రైట్ గై? వారు సరి అయిన పర్సన్ కాదా? ఇంత స్వామి గారు మాట్లాడుతూ ఇంకో మాట చెప్పారు. ఏమని చెప్పేసి బయట యూనివర్సిటీ యొక్క బ్రాంచ్లు అంట. ఇదేమి శ్రీ చైతన్య కాలేజీలు, గౌతమ్ మోడల్ స్కూళ్ళు, లేకపోతే మరొకటి కాదండి. ఇది బ్రాంచ్లు పెట్టడానికి హార్వర్డ్ యూనివర్సిటీ ఎక్కడ బ్రాంచ్ ఇవ్వదండి. కానీ అలాంటప్పుడు విద్యార్థులు ఎందుకు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది? విద్యార్థులు ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ప్లీజ్ ఇది బయట యూనివర్సిటీస్ బ్రాంచెస్ తీసుకొచ్చి పెట్టే ఇటువంటి బ్రాంచెస్ కాబట్టి ఇవి ప్లీజ్ అండర్స్టాండ్. అక్కడ ఉన్నటువంటి కరికులం, అక్కడ ఉన్నటువంటి కోర్సెస్, అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ ని ఇక్కడ ఎలాగ మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలా, ఎక్కడ వాటిని యూటిలైజ్ చేసుకోవాలా అని చెప్పేసి వారితో సంప్రదింపుల్లో భాగంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. విద్యార్థుల్లో భయాందోళన అంటున్నారా? ఎస్, ఎప్పుడైనా రిఫార్మ్ వచ్చినప్పుడు భయాందోళన అనేది ఉంటుంది, నో డౌట్. నేను దానిని ఎక్కడ కూడా నేను కాదనడం లేదు. ఈ రోజు మీకు చెప్తానండి, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. ఈ రోజు మరి పిల్లలు ఏఐ ఎంఎల్ వైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వెళ్ళాలి అని చెప్పేసి కోర్స్ స్ట్రక్చర్ లో కొత్తగా కోర్సులు యాడ్ చేసినటువంటి సిస్టమ్ కాదా అండి? నేనేమంటాను, పెను మార్పులు అనేవి జరుగుతూ ఉండాలా, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అనేవి జరుగుతూ ఉండాలా. అవే 20-year-old చదువుకున్నది ఈ రోజు కూడా అవే చదువుకుంటాను అని అంటే ఇబ్బంది కలుగుతుంది. నేను ఇంకో విషయం నేను మీకు చెప్తున్నానండి సందీప్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి. నేను అమెరికాలో నాకు ఐ డూ రియల్ ఎస్టేట్. నేను అక్కడ నాకు హోమ్స్ ఉన్నాయి, అక్కడ నాకు ఇల్లులు ఉన్నాయి. అక్కడ ఒక ఎలక్ట్రీషియన్ ని పిలవాలి అన్నా, ప్లంబర్ ని పిలవాలి అన్నా మీరు నమ్మరు, $300 నుంచి $400 ఒక్కొక్క విజిట్ కి ఖర్చు చేయాల్సి వస్తుంది. బేసిక్ గా చెప్తున్నాను నేను. ఇక్కడ $1000 $500 వచ్చి పనిచేసేటువంటి చిన్న పనుల గురించి నేను చెప్తున్నానండి. రేపు రాబోయే టైంలో ఈ టెక్నికల్ స్కిల్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి అత్యంత డిమాండ్ ఉంటుందండి. ప్లంబర్లా కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కి కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్స్ ఏదైతే ఉంటాయో వాటికే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, వారి సంపాదన ఎక్కువ ఉంటుంది. ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇంజనీర్ గా వచ్చేసేసి చాలా పాలిష్డ్ గా ఇంగ్లీష్ మాట్లాడితే కుదరదండి. యూ నీడ్ ద వర్క్, యూ నీడ్ టు హ్యావ్ ద స్కిల్ సెట్. రైట్ స్కిల్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఉండబోతుంది కూడా. దానికి మన విద్యార్థుల్ని ఏ రకంగా మనం వాళ్ళని ఎంపవర్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్, ప్రైవేటీకరణ ఇక్కడే జరగడం లేదండి. ఇందాక పెద్దలు వినోద్ గారు మాట్లాడుతూ మాట చెప్పారు. ఏమని చెప్పేసి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏం చేయబోతున్నారు, ఉన్నటువంటి యూనివర్సిటీస్, పాలిటెక్నిక్ కాలేజెస్ యొక్క క్యాంపసెస్ ని ఏం చేయబోతున్నారు అని చెప్పి. ఎక్కడ గవర్నమెంట్ హస్ నాట్ మేడ్ ఎ డెసిషన్. గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇది చేయలేదు. ఉన్న పాలిటెక్నిక్ కాలేజెస్ ని మొత్తాన్ని కొలాప్స్ చేసేసి వేరే చోటని పంపించేసేసి అక్కడి నుంచి నడపాలని చెప్పేసి గవర్నమెంట్ ఎక్కడ డిసైడ్ చేయలేదు. వై ఆర్ యూ థింకింగ్ దట్? నేనేమన్నాను, స్ట్రక్చర్ ని చేంజ్ చేస్తున్నారు. కాలేజెస్ విల్ స్టిల్ బి దేర్. ఆ యొక్క పాలిటెక్నిక్ కాలేజెస్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో అవే క్యాంపస్ లో ఉండబోతున్నాయి. స్ట్రక్చర్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్, రిఫార్మ్స్ ఆర్ గోయింగ్ టు బి బ్రాట్ ఇన్. ఎక్కడ కూడా మీరు అనుకున్నట్టు విధంగా పీపీపీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏ పీపీపీ గురించి మాట్లాడుతున్నారండి? టీఓటీ గురించి నేను మాట్లాడమంటారా? మీరు ఈ పీపీపీలు మరొకట కాదండి. లెటెస్ట్ మనం అందరం చదువుకున్న వాళ్ళం అండి. ఈ రోజు ఇంత మార్నింగ్ వచ్చేసి మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని
కొన్ని వేల మంది పీపుల్ మనకి చూస్తున్నప్పుడు మనం వారి ఆదర్శంగా ఉండాలి. మనం వారికి కావాల్సినటువంటి స్కిల్ సెట్ ఉపయోగపడే విధంగా మనం మాట్లాడగలం. మనం రాజకీయం చేద్దాం, వేరే అంశాల మీద చేద్దాం, విద్య మీద కాదండి, వైద్యం మీద కాదండి. ఆ రెండో వదిలేసేసి మిగతా దేని గురించి మాట్లాడదామన్నా మాట్లాడదాం మనం, నో ప్రాబ్లం, ఐ డోంట్ హావ్ ఎనీ ప్రాబ్లం. కానీ విద్యను కూడా ఈ రకంగా చేస్తామని చెప్పి పేపర్ లీకులు చేసినారు కదండి స్వామి గారు, చెప్పండి చేయలేదా? మీరు చేసిండ్రు, బీజేపీ వాళ్ళు చేసిండ్రు. మేము చేసినప్పుడు, మేమున్నప్పుడు, అట్లీస్ట్ మేము అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా పేపర్ లీక్ జరుగుతున్నాయండి? ఓకే ఓకే వినోద్ కుమార్ గారు, మీరు ఇంటర్మీడియట్ పేపర్ లీకులు చేసినారండి, ఎంసెట్ పేపర్ లీకులు చేసినారండి, ఈ రకంగా మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకులు చేసినారండి. మీరు ఈరోజు ఎంత పారదర్శకంగా జరుగుతుందంటే ఇక్కడ పాలన, దానిని మీరు అప్రిషియేట్ చేయకుండా అవును జరుగుతున్నటువంటి మాట అని వాస్తవం అగ్రీ చేద్దాం మనం. మీరు చేసినటువంటి పేపర్ లీకుల గురించి మాట్లాడుకుందాం మనం. కానీ ఉన్నటువంటిది ఏది చేయట్లేదు, గవర్నమెంట్ అది అమ్ముకుంటుంది, ఇది అమ్ముకుంటుంది, ఇదేది అమ్ముకోదండి. 100% గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్. ఉన్నటువంటి రిఫార్మ్స్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వారిని పర్సనల్ గా మీరు మాట్లాడుతూ వారు చదువుకోలేదన్నారు. మన 60,000 పుస్తకాలు చదివినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు ఏం వరకు పెట్టిరండి? రోడ్లు అమ్ముకుంటారా? So let us వినోద్ కుమార్ గారు, let us not go personally, let's stick on to the subject. దానిని ఏ రకంగా మనం పెంచాలని చెప్పేసి దాని గురించి సూచనలు ఇవ్వండి. మీరు క్రిటిసైజ్ చేసేటప్పుడు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, we will accept it. రైట్. వినోద్ కుమార్ గారు ఏం చెప్తారు? మీరు సలహాలు సూచనలు నోమాన్ గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తాను.